దేవుని యొక్క సన్నిధానములో చేరిన మనెల్లరకును మన ప్రియుడు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపా సమాధానము దేవదేవుడు దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు. చల్లండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడైన మా యేసయ్య, మీ ఘనమైన, మీ శక్తి కలిగిన, మీ ఉన్నతమైన నామమునకై వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ఏర్పాటును బట్టి మీ యొక్క సన్నిధానములోనికి మమ్మల్ని తీసుకుని వచ్చి ఈ రీతిగా నిన్ను స్తుతించు భాగ్యాన్ని మీరు దయచేసిన రీతిని బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. యేసయ్యా, మీరే మా అందరితోనూ మాట్లాడమని మా మంచి బోధకుడై ఉన్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి మరణాత. చదవబడినటువంటి వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే, ఇశ్రాయేలీయునకు ఆధారమైన వాడు నరుడు కాడు. అమ్మా, ఈ మాటను మనం గమనించిన వారమైతే, ఈ లోకములో ఉన్నటువంటి మనము అనేక మార్లు, అనేక పర్యాయములు అనేకుల మీద ఆధారపడి జీవించే వారముగా ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్య భాగం చెబుతూ ఉంది, ఏర్పాటు జనాంగమైనటువంటి ఇశ్రాయేలీయులు, ఏర్పాటు జనాంగముగా పిలువబడుతూ ఉన్నటువంటి వారు, దేవునిచే ఏర్పరచబడినటువంటి ప్రజలు, వారు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, మాకు ఆధారము ఎవరు, మమ్మలను ఆదరించేది ఎవరు, మమ్మలను ప్రేమించేది ఎవరు, మమ్మలను నడిపించేది ఎవరు, మమ్మలను పోషించేది ఎవరు? ఇదిగో, మమ్మలను నడిపించడానికి నరుడైన మోషేకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? మమ్మలను పోషించేదానికి నరుడైనటువంటి మోషే గారికి బలముందా, ధనముందా, ఆహారం అనేది ఉందా, జ్ఞానముందా? ఇన్ని లక్షల మందిని ఎలాగా పోషించగలడు? చెప్పబడుతూ ఉన్నటువంటి మాట, ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల జనాంగాన్ని మనం గమనిస్తే, అయ్యా, నరుడు వారిని నడిపించేవాడైతే వారు ఎన్నో సమస్యలను ఎదుర్కొనవలసినది, వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసింది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏ విధమైనటువంటి శ్రమలో వారు వెళ్ళవలసిన వారై ఉన్నారో వీటన్నిటినీ కూడా మనం గమనించాలి. కానీ ఇక్కడ జరుగుతూ ఉన్నది ఏంటి అంటే, ఇశ్రాయేలీయులను నడిపిస్తూ ఉన్నటువంటిది ఎవరండి? చూడండి, భక్తుడు రాస్తాడు కదా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా ఉండి మమ్మును నడిపింపుమా. అంటే ఇశ్రాయేలీయులకు ముందు నడిచినటువంటిది నరుడు కాదు, వారికి ఆధారముగా ఉన్నటువంటిది నరుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనిస్తే, మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము
38, 40 వచనాలను మనం గమనిద్దాం. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు వినండి. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నాయని అతనితో చెప్పెను. వాక్య భాగాలలో మనం గమనిస్తే మొట్టమొదటిగా దేవదేవుడు అంటూ ఉన్నాడు, ఆజ్ఞకు ఆధారము. దేవాతి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చి, 10 ఆజ్ఞలు దేవాతి దేవుడు తెలియచేసి, ఇదిగో ఈ ఆజ్ఞలన్నిటినీ కూడా మీరు పాటించాలి, ఈ ఆజ్ఞలన్నిటి ప్రకారము మీరు జీవించాలి, ఈ ఆజ్ఞను మీరు అతిక్రమించేవారుగా మీరు ఉండకూడదు అని తెలియచేసిన వారై ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నాడు, ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైనా ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ కూడా దాని వంటిదే. చూడండి, ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్న ఆజ్ఞ. ఏమండి, ఈ ఆజ్ఞ ఏంటి అంటే ధర్మశాస్త్రం అంతటికిని కూడా ఆధారమైనటువంటి ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే దేవదేవుడు అంటూ ఉన్నాడు, ఆజ్ఞకు ఆధారమైనటువంటి దేవుడు. వాక్య భాగాలలో తెలియచేస్తూ, అయా ఇశ్రాయేలీయులకు ఆధారమైనటువంటి వాడు నరుడు కాడు. ఇదిగో నేటి దినాన దేవదేవుడు ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. ఈ ఆజ్ఞలన్నీ ధర్మశాస్త్రం అంతయు కూడా ప్రప్రథమమైనటువంటిది. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి అంటే ధర్మశాస్త్రం అంతయు ఈ ఆజ్ఞల మీదనే ఆధారపడి ఉంది. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. మీకు అర్థమవుతుందండి? నిన్ను వలె నీ పొరుగువారు, నాకు నేను మోసం చేసుకోను, నా మీద నేను అబద్ధం చెప్పుకోను, నా వస్తువులను నేను దొంగిలించును. దేవాతి దేవుడు అంటున్నాడు, అయ్యా దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీది కాని దానిని నీవు ఆశించవద్దు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నాది అని నేను అనుకుంటే మరి నాకు నేనే హానిని తలపెట్టుకోను. అందుకే ఈ ధర్మశాస్త్రము అంతయు కూడా ఈ ఆజ్ఞ మీదనే ఆధారమై ఉంది, ఈ ఆజ్ఞల మీదనే ఆధారమై ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే దేవదేవుడు అంటూ ఉన్నాడు, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిస్తే, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని. ఏమండి, అయ్యా నీవే నాకు ప్రభువుడవు, నీకంటే క్షేమాధారము ఏది కూడా నాకు లేదు. ఇదిగో నేను క్షేమంగా ఉండుటకు ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో పనులు, ఎన్నో ఒడంబడికలు, ఎన్నో ఏవేవో నేను చేసుకుంటూ ఉన్నాను. కానీ వీటి ద్వారా నాకు క్షేమము కలుగుతుందా అనేది లేదు. ఏమండి, వీటి ద్వారా నేను క్షేమంగా ఉంటానన్న గ్యారంటీ లేదు. కానీ వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదు. ఏమండి, మనల్ని క్షేమమునకు ఆధారము ఎవరు అంటే ప్రభువే. క్షేమమునకు ఆధారము ఎవరండి?
చెప్పండి గట్టిగా, ఎవరు? ప్రభువే. అయ్యగారు కీర్తనలో అంటాడు కదా, మానవునికి ఎక్కడా కూడా క్షేమము అనేది కానీ స్థిమితము అనేది లేదు. అయ్యా బాగా అలిసిపోతూ ఉన్నాడు, ఇదిగో ఈ సైకిల్ తొక్కి బాగా అలిసిపోతూ ఉన్నాడు, రావడానికి లేట్ అయిపోతుంది, వెళ్ళడానికి లేట్ అయిపోతుంది, ఒక వాహనం ఉంటే బాగున్ను అనుకుంటే ఈ వాహనము మీద మానవునికి ఏమీ లేదండి, క్షేమము లేదు. అయ్యా ఈ వాహనం మీద ఎండ తగులుతుంది, ఈ బైక్ మీద గాలి వీస్తూ ఉంది, వెళ్ళలేకపోతూ ఉన్నాం, ఇద్దరం ప్రయాణం చేస్తూ ఉన్నాం, మేము నలుగురం ఉన్నాం, ఈ నలుగురం కలిసిపోవాలంటే మాకు కారు కావాలయ్యా అనుకుంటే ఈ కారు మీద వెళుతూ ఉన్నప్పుడు కూడా క్షేమము అనేది లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మానవునికి ఎక్కడ క్షేమం ఉంటుంది? ఇంట్లో ఉన్నప్పుడు క్షేమమా? ప్రియ దేవుని బిడ్డలారా, వాడుచూ ఉన్నటువంటి వస్తువులలో ఏ వస్తువు ఎప్పుడు ఏ రకమైనటువంటి ప్రమాదాన్ని కలుగు చేస్తుందో తెలియదు. ఏమండి, హీటర్స్ వాడుకుంటూ ఉంటాం, బాత్రూంలో హీటర్స్ పెడుతూ ఆ హీటర్ తీయబోయి మరణించినటువంటి వ్యక్తి ఉన్నాడు. అంటే ఏంటి? అయ్యా నేను క్షేమంగా ఉంటాను అనుకుంటున్నాం, కానీ ఏ వస్తువు ఎప్పుడు అపాయాన్ని కలుగు చేస్తుందో మనకు తెలియట్లేదు. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణములో వారు క్షేమంగా ఉండాలి అంటే నేను వారికి తోడుగా ఉంటే వారు క్షేమంగా ఉండరు. వారి కుటుంబాలు బాగా ఉండాలి అంటే వారికి వారు తోడుగా ఉంటే బాగుండరు. ఎవరు తోడుగా ఉండాలి? దేవుడే వారికి తోడుగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంటిలోనే ఉన్నటువంటి మనం అయ్యా నేను క్షేమంగా ఉన్నాను అనుకుంటే కూడా ఇది సరైనది కాదు. మీరు గమనించండి, ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. బాత్రూంలోనికి వెళ్ళి జారి పడినటువంటి వారు ఉన్నారు, ఇంట్లో కూర్చుని తింటూ ఈ గొంతు పట్టుకొని మరణించినటువంటి వారు ఉన్నారు, రాత్రి మంచము మీద పండుకొని తిరిగి లేవలేనటువంటి వారు ఉన్నారు, అంతేకాకుండా సెల్ ఫోను పేలి చనిపోయినటువంటి వారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారు, ఒకటి కాదు రెండు కాదు, ఇది క్షేమకరమైన స్థలము అనడానికి వీలు లేదు. ఏమండి, ఇది క్షేమకరమైన స్థలము అనడానికి వీలు లేదు. అయ్యా చక్కగా హాస్టల్లో మా బిడ్డలందరూ ఉన్నారు, చక్కగా ఉన్నారు అనుకుంటూ ఉన్నాం. గడిచిన వారములో విమానం పేలి ఎక్కడ కూలిపోయిందండి? ఒక హాస్టల్ మీద కూలిపోయింది. అంటే ఎక్కడండి క్షేమం? ఎక్కడ క్షేమకరమైనటువంటి ప్రయాణం? ఈ విమానంలో ప్రయాణించేటువంటి వారు చక్కగా ఎవ్వరు కూడా అంతా తక్కువైనటువంటి వారు కారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆశ నిమిత్తమే వెళుతూ ఉన్నారు. విదేశాలకు వెళుతూ ఉన్నారు అంటే గొప్ప వ్యక్తులే కానీ తక్కువైన వారు కాదు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారే, మంచి జ్ఞానవంతులే, పండితులే, మంచిగా బిజినెస్ చేద్దామని వెళ్ళినటువంటి వారు, మంచిగా ఇంకా రకరకాలటువంటి పనులు చేసుకుని జీవిద్దాం అనుకున్నటువంటి వారు ఎందరో. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాలను గమనిస్తే అయ్యా నేను ప్రయాణించేటువంటి ఏ ప్రయాణ సాధనములో కూడా నాకు క్షేమము లేదు, నేనున్నటువంటి నా ఇంటిలో కూడా నాకేమీ లేదండి, క్షేమము లేదు. వాక్య భాగం తెలియచేయబడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ దేవుని బిడ్డలారా, క్షేమమునకు ఆధారము ఎవరు అంటే దేవుడే. ఎవరండి ఆధారము? దేవుడే. 23వ కీర్తనలో 6వ వచనములో అంటాడు కదా, అయ్యా నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఏమండి, ఎప్పటి వరకట? నేను బ్రతుకు దినములన్నీ అయ్యా ఆయన కృప లేకపోతే నేను క్షేమంగా ఉండలేను.
మీకు అర్థమవుతుందండి? అయ్యా, ఆయన నన్ను నడిపించకపోతే, ఆయన సన్నిధి నాతో రాకపోతే, నా వెంబడి ఆయన లేకపోతే నేను ఏం చేయలేను, క్షేమంగా నేను ఉండలేను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి ఈ మాటలు. మానవుడు ఈ స్థలములో ఈ వస్తువు కొంటే క్షేమం అనుకుంటూ ఉంటే దేని ద్వారా క్షేమము లేదు. ఏమండి, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే మానవుడు అనుకుంటూ ఉన్నాడు, అయ్యా ఈ మెడిసిన్ వేసుకుంటే, ఈ యొక్క మందులను మింగితే, ఈ విధమైనటువంటి టెస్టులు చేయించుకుంటే, ఈ విధముగా ట్రీట్మెంట్ చేయించుకుంటే, హాస్పిటల్స్లో నేనుంటే క్షేమంగా ఉంటాను అనుకుంటూ ఉన్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఏ మందులు ఎప్పుడు ఏ విధంగా రియాక్షన్ అవుతున్నాయో కూడా తెలియట్లేదు. అర్థమవుతుందా? వాక్య భాగాలలో మనం గమనిస్తే చూడండి, ఈ మాటను కూడా నేను తెలియచేస్తాను. మూడవదిగా, ఒకటేమో ఆజ్ఞకు ఆధారము ఆయనే, రెండవదిగా క్షేమమునకు ఆధారము ఆయనే. ఈ ఆజ్ఞలన్నిటిని నీవు పాటించాలి అంటే అమ్మ ఏం చేయాలి? నీవు దేవుణ్ణి నీవు ప్రేమించాలి. ఈ ఆజ్ఞలకు ఆధారం ఏంటి? ఆయనే. ఆయన నీలో ఉంటే ఆజ్ఞను మేరో, ఆజ్ఞను అతిక్రమించో, ఆజ్ఞను విడిచిపెట్టో, ఆజ్ఞను పెడచెవిని పెట్టో, ఆజ్ఞను అనుసరించే వాడవగా ఉంటావే కానీ ఆజ్ఞను మీరే వాడవగా నీవు ఉండో. రెండవది అంటున్నాడు, క్షేమమునకు ఆధారం ఆయన. దేనికి ఆధారం అండి? క్షేమమునకు ఆధారం ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా కూడా చూద్దాం. యోబు గ్రంథము 24వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చూస్తే, ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు. విన్నారా ఈ మాట? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆరోగ్యమునకు ఆధారం ఆయనే. అయ్యా ఇక చనిపోతారు వీరు, ఇక చనిపోయారు, అయ్యా ఇక వీరిని ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళండి అన్నటువంటి వారు ఎందరో ఉన్నప్పటికీ వారిని సహితము బాగు చేయగలిగినటువంటి వారు ఎవరయ్యా అంటే దేవాతి దేవుడే. చూడండి, ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచూ ఉన్నాడు. ఏమండి, మన బలం ఎవరిని కాపాడదు? మన బంధువుల్ని కాపాడదు. మన బలం మన కుటుంబాన్ని కాపాడదు. మన బలం మనకున్నటువంటి ఇరుగు పొరుగు వారిని కాపాడదు. మన బలం ఏంటో తెలుసా? బాగోలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళగలం, బాగోలేకపోతే హాస్పిటల్లో చూయించగలం, బాగోలేకపోతే అయ్యా వీరికి ట్రీట్మెంట్ ఇప్పించండి అనగలం. కానీ ఇది మన బలం. మనకున్న ఆస్తిని అమ్మైనా హాస్పిటల్కి పెడతాం, మనం ప్రయాసపడైనా హాస్పిటల్లో చూపిస్తాం. కానీ హాస్పిటల్లో డాక్టర్ గారే అయ్యా వీరికి బ్రతకరు, వీరికి కొన్ని రోజుల్లోనే బ్రతుకుతారు, వీరిని మీరు ఎందుకు వృధాగా డబ్బులు ఖర్చు తప్ప ప్రయోజనం లేదు, తీసుకెళ్ళండి అంటే దేవదేవుడు అంటున్నాడండి ఏంటో తెలుసా? ఆయన తన బలము చేత బలవంతులను కాపాడుచున్నాడు. కొందరు తన ప్రాణమును గూర్చి ఆశ విడిచినను. ఏమండి, వీడు బ్రతుకుతాడన్న ఆశ లేదు, ఆశ విడిచాం. అయితే దేవుడు అంటున్నాడండి, వారు మరలా బాగుపడుదురు. ఏమండి, వారు ఏమవుతారట? మరలా బాగుపడుతున్నారు.
కారణం ఏంటి? వీరిని రక్షించేది ఎవరు? వీరికి ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరు? ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగం తెలియచేస్తూ ఉంది, అయ్యా ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు. మనల్ని కూడా ఆరోగ్యం ఇచ్చి పోషించేవాడు ఎవరో తెలుసా? దేవదేవుడే. మలాకీ గ్రంథములో ఒక మాట ఉంది. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును. అమ్మా, ఆయన రెక్కలు ఏం చేస్తాయట మనకు? చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఏం కలుగు చేస్తాయటండి? అయ్యా, వాక్య భాగాలలో తెలియచేయబడుతూ ఉన్నటువంటి మాట, ఆరోగ్యమునకు ఆధారమైన దేవా, మమ్ములను బాగు చేయి ప్రభువా. ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరములు ఆరోగ్యాన్ని ఇచ్చిన తండ్రి. ఏమండి, ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు ఏమైనా మూలికలు వేసుకున్నారా? ఏవైనా మెడిసిన్ వేసుకున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. ఎందుకు అంటే వారి వెంట ఉండేది, వారిని నడిపిస్తూ ఉన్నది ఎవరయ్యా అంటే దేవదేవుడే. అందుకే ఆరోగ్యమునకు ఆయన ఆధారము. ఒకటేమో ఆజ్ఞలకు ఆధారము, రెండవది క్షేమమునకు ఆధారము, మూడవది ఆరోగ్యమునకు ఆయన ఆధారము. ఆయన రెక్కల నీడలో చూడండి, ఆ మాటను మనం చూస్తే, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగజేయును. ఇంకా వాక్య భాగములోనికి ముందుకెళ్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనిస్తే, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము. ఏమండి, మనం జ్ఞానవంతులముగా ప్రవర్తిస్తున్నాము అంటే ఇది మన బలం కాదు. దేవదేవుడు అంటున్నాడు, అయ్యా ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే. జ్ఞానమునకు ఆధారము ఎవరు అంటే ఆయనే. వాక్య భాగం తెలియచేస్తూ ఉంది, మనకు ఒక ఆలోచన పుట్టాలన్నా, మనకు ఒక మంచి జ్ఞానవంతులముగా మనం ఉండాలన్నా, ఏమండి, మంచి జ్ఞానం లేకపోతే ఏమంటారండి? అరే, వీడికి ఎంత చెప్పినా అర్థం చేసుకోడేంటి? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇప్పటికి 10 సార్లు చెప్పాం. 10 సార్లు చెప్పినా కూడా వినిపించుకోవట్లేదేంటి? పని ఏంటండి? వాక్య భాగాలలో మనం గమనిస్తే, ఒక పని నేర్చుకోవడానికి పోతే నేర్పించేటువంటి వ్యక్తి ఎన్నిసార్లు చెప్తారండి? ఒకసారి చెబుతారు, 2 సార్లు చెప్తారు, 3 సార్లు అయినా చెప్తారు. ఒక 3 నెలల్లో నేర్చుకోవలసిన పనిని
ఒక 3 సంవత్సరాలైనా కూడా నేర్చుకోలేకుండా ఉన్నాము అంటే మనం జ్ఞానవంతులమా అజ్ఞానులమా? ఏమండి చెప్పండి, జ్ఞానవంతులు అంటారా అజ్ఞానులు అంటారా? ఎందుకని? నేర్చుకోలేకపోతున్నాం అంటే మనకు అర్థం కావట్లా. దేవదేవుడు అంటూ ఉన్నాడు, ఆలోచన చెప్పువాడును నేనే, లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే. దేనికి ఆధారం అటండి? అయ్యా, ఇశ్రాయేలీలు ఇంత జ్ఞానవంతులు అవడానికి గల కారణం ఏంటి? ఏమండి, ఇశ్రాయేలీలు ప్రతి దేశములో మనం వాడుతూ ఉన్నటువంటి ప్రతి వస్తువులో కూడా వారి యొక్క హస్తము లేనిది ఏది కూడా లేదు. అయ్యగారు కీర్తనలు అంటాడు కదా, గ్రంథ ముద్ర ఖర్చు కూర్పులు క్రైస్తవ దేశాల పనులే, కండ్ల అద్దాలు ఎక్స్రేలు క్రైస్తవ దేశాల పనులే, ట్రైన్లు బైసికిళ్ళు క్రైస్తవ దేశాల పనులే. అమ్మా, టెలిగ్రాములు ఇవన్నీ, రేడియోలు ఇవన్నీ ఎక్కడివి? క్రైస్తవ దేశాల పనులే. వీరికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞానమునకు ఆధారమైనటువంటి దేవుడున్నాడు. ఎవరున్నారండి? జ్ఞానానికి ఆధారమైనటువంటి దేవుడున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగం చెప్తూ ఉన్నటువంటి మాట ఇంకా మనం గమనించిన వారమైతే, కీర్తనాకారుడు యాకోబు పత్రిక అండి, ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయ్యా, జ్ఞానం కొదువుగా ఉందా? జ్ఞానం తక్కువగా ఉందా? జ్ఞానము కలిగి ప్రవర్తించలేకపోతున్నావా? జ్ఞానము కలిగి మాట్లాడలేకపోతూ ఉన్నావా? అయితే దేవుణ్ణి అడుగో. జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడుగు. ఇశ్రాయేలీయులు ఇంత జ్ఞానవంతులుగా మారడానికి గల కారణమేంటి? ఏమండి, ఒకసారి అర్థం చేసుకోండి. ఇశ్రాయేలీయులు ఇటుకలు చేసేవాళ్ళు. ఏం పని చేసేవాళ్ళు? ఇటుకలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం పని చేస్తూ ఉన్నారు? బంగారముతో తాపడం వేస్తూ ఉన్నారు, చెక్క పని చేస్తూ ఉన్నారు, ప్రత్యక్ష గుడారాన్ని కట్టారు. అంతేకాకుండా ప్రత్యక్ష గుడారములో కావలసినటువంటివి గంగాళాన్నైతేనేమి, అమ్మా ఇత్తడి బలిపీఠాన్నైతేనేమి, కెరూబులనైతేనేమి, ఇంకా కావలసినటువంటి ధూపవేదిక, సముఖపు రొట్టెల బల్ల, ఇంకా దీపస్తంభము, మందసము, తెరలు, వీటి పైకి తెరలు, ఏమండి పేనిన సన్నని తెరలు, నీల ధ్రువ రక్త వర్ణములు కలిగినటువంటి తెరలు, వీటన్నిటిని చేయడానికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఏం పని చేసేవారు వీళ్ళు? ఇటుకలు చేసేవాళ్ళు. ఇటుకలు చేసేటువంటి వారికి ఇంత జ్ఞానం ఎవరిచ్చారు? జ్ఞానాధారము నేనే. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగం చెబుతూ ఉంది, అయ్యా నేను ఎలాంటి వాణ్ణి? నా జ్ఞానవంతున్నా, జ్ఞానహీనుణ్ణి అయినా కూడా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, జ్ఞానాధారము ఆయనే. ఏమండి, దేనికి ఆధారము? జ్ఞానాధారము
ఆయన నీకు జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల ఎవరిని అడుగు? అయ్యా నా బిడ్డలకి మంచి జ్ఞానాన్ని దయచేయ్యా, నాకు మంచి జ్ఞానాన్ని దయచేయి ప్రభువా. లోకపరమైనటువంటి జ్ఞానము కాదయ్యా, నీ యొక్క సన్నిధానములో జీవించు వారముగా మేము ఉండాలి అని జ్ఞానాధారమై ఉన్నటువంటి ప్రభువారిని మనం దేవునిని అడగవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా 5వదిగా మనం గమనిస్తే కీర్తనాకారుడు రాస్తూ 4వ అధ్యాయము 1వ వచనములో ఒక మాట ఉంది. నా నీతికి ఆధారమగు దేవా. చాలండి. నేను నీతిమంతుడుగా తయారవ్వాలి అంటే అమ్మా నాకు ఆధారం ఎవరో తెలుసా? ఆయనే. నన్ను నీతిమంతుడు అని పిలుస్తూ ఉన్నారు అంటే కారణం ఎవరు? దేవుడు. ఈ లోకంలో నేనున్నప్పుడు అరే వాడు పనికి మాలిన వాడురా అన్నారు, వాడు ఎందుకు పనికిరాని వాడు అన్నారు, వాడు మోసం చేసేవాడురా, అక్రమం చేసేవాడురా, వాడు అనేక రకాలుగా బ్రతికేవాడురా అని నిందించారే కానీ అన్ని వేళ్ళు నాపై ఎలా చూపెడుతూ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే యేసయ్యని నేను నమ్మానో, యేసయ్యను విశ్వసించానో, యేసయ్య యొక్క సముఖంలోనికి నేను వచ్చానో, నన్ను ఏముంటున్నారో తెలుసా? ఒకప్పుడు దొంగగా ఉన్నా కూడా నన్ను ఇప్పుడు అయ్యా వాడు నీతిమంతుడయ్యా అంటున్నారు. ఒకప్పుడు నేను మోసం చేసేవాడిని అయినా కూడా నన్ను ఏమంటున్నారు? నీతిమంతుడు అంటున్నారు. ఒకప్పుడు అక్రమం చేసేవాడిని, అన్యాయం చేసేవాడిని, కానీ ఇప్పుడు నన్ను ఏమంటున్నారు? నీతిమంతుడు అంటున్నారు. కారణం ఏంటి? కారణం ఏంటి? నాలోనికి ఎవరు వచ్చారండి? యేసయ్య వచ్చాడు. యేసయ్య లేకపోతే నేను ఇలాంటి వాడినే, కానీ యేసయ్యను నేను కలిగి ఉన్నాను కాబట్టి నేను ఎవరిని? నీతిమంతుడను. నా నీతికి ఆధారమగు దేవా. నన్ను నీతిమంతుడిగా నడిపించింది ఎవరు అంటే మనుషులు కాదు. ఎవరు నడిపించారు? దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా వాక్య భాగాల్లో మనం గమనిస్తే కీర్తనాకారుడు ఈ 3వ అధ్యాయములో మనం చూస్తే 5వ వచనం, అయ్యా యెహోవా నాకు ఆధారం, నేను ఒంటరిగా ఉన్నాను. ఎవరు నాకు ఆధారం? ఏమండి అయ్యా, ఒంటరిగా ఉన్నటువంటి వారు అనుకుంటూ ఉంటారు, ఈ రాత్రి నాకేమైనా అయితే నేను ఎవరి దగ్గరికి వెళ్ళేది, ఎవరికి చెప్పుకునేది? ఏమండి ఇప్పుడు మన ఇంట్లో మనం పండుకొని ఉన్నాం అనుకోండి, ఏదైనా ఇబ్బంది కలిగింది రాత్రి జామున, వెంటనే ప్రక్కవారు ఏం చేస్తారు? అలర్ట్ అయ్యి అరే ఏమైంది అని లేపడమో, ఏం జరిగిందని తీసుకుని వెళ్ళడం, ఏదో ఒకటి చేస్తారు. మన ప్రక్కన ఎవరైనా ఉన్నప్పుడు మనం ప్రశాంతంగానే పండుకుంటాం. కానీ కొన్ని జీవితాలు ఒంటరి జీవితాలు, ఈ ఒంటరి జీవితంలో ఉన్నప్పుడు నీకు ఆధారం ఎవరు? నీవు రేపటి దినాన లెగుస్తావా? నిద్ర మేలుకుంటావా? ధైర్యంగా ఉండు, దేవుడు అంటున్నాడు. ఏంటో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, మాట చదువుకుందాం. యెహోవా నాకు ఆధారం. ఎవరు నాకు ఆధారం? అయ్యా నేను రేపు లేస్తాను, రేపు నా పనులకు వెళ్తాను, ఎందుకంటే నా ప్రక్కవారు నా ఒంటరి బ్రతుకులో నాకు ఆధారమైనది ఎవరంటే దేవదేవుడే.
ఒంటరి జీవితములో నాకు ఆధారం ఎవరంటే దేవాతి దేవుడే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వినుచు ఉన్న మనందరము కూడా ప్రభు వైపు చూసే వారముగా ఉండాలి. చివరిగా ఈ మాట చెబుతాను. 68వ కీర్తన 19వ వచనం ఒకసారి చూద్దాం. ప్రభువు స్తుతి నొందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణ కర్త అయి ఉన్నాడు. అమ్మా, అనుదినము మా భారాన్ని భరించేది ఎవరు? మనుషులు కాదు, దేవుడే మా భారాన్ని భరించేవాడు. వాక్యం చెప్పబడుతూ ఉంది, అయ్యా దేవుడే మాకు రక్షణ కర్త అయి ఉన్నాడు. మమ్మల్ని రక్షించేది ఎవరండి? దేవుడే, మనుషులు కాదు, మనుషులు కాదు. మేము ఒంటరిగా ఉన్నప్పుడు మనుషులు ఎవరు మాకు ఆధారంగా లేరు. ఏమండి, అన్నీ ఉన్నప్పుడు, అందరూ నీతో ఉన్నప్పుడు, నీ చుట్టూ అందరూ ఉంటారేమో, ఒంటరిగా ఉన్నప్పుడు నీ ప్రక్క ఎవరో కూడా ఉండరు. దేవుడు అంటున్నాడు, ఒంటరితనములో నీకు ఆధారమగు దేవుడను నేను. అదే దేవాతి దేవుడు చెప్తున్న మాట. ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు ఎవరు కాదు? నరుడు కాడు. అయ్యా, నరుడు నీవు పండుకుంటే నీతో పాటు పండుకుంటాడు, నీకు రక్షణ కల్పించలేడు. కానీ ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నీవు ఒంటరైపోయావు. ఈ టైంలో అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోతారు. ఇది నరుల యొక్క పరిస్థితి. కానీ నీ దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. ఏమండి, అందరూ నీవు చేసినటువంటి పనిని బట్టి అవమానిస్తారు, హేళన చేస్తారు. అరే, నీవు ఎందుకు ఇలా ఉన్నావు, అవినీతిమంతుడుగా ఎందుకున్నావు అంటారేమో. కానీ దేవదేవుడు అంటున్నాడు, ఏంటో తెలుసా అమ్మా? ఏమంటున్నాడండి ఆయన? నీతికి ఆధారమగు దేవుడు ఆయన. నిన్ను నీతిమంతుడిగా మార్చగలిగినటువంటి దేవుడాయన. నీకు జ్ఞానాన్ని కలిగించే దేవుడాయన. నీకు ఆరోగ్యాన్ని కలిగించే దేవుడాయన. నీకు క్షేమాన్ని కలిగించే దేవుడాయన. ఆజ్ఞలకు ఆధారమైన దేవుడాయన. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో ఉన్న మనందరము కూడా ప్రభు వైపు చూస్తూ ప్రభు వారిని తలంచుకుంటూ, అయ్యా ఇశ్రాయేలీయులను కాపాడినటువంటి వాడవు నీవు నరుడవు కాదయ్యా, నీవు దేవుడవు. మమ్మలను కూడా కాపాడండి ప్రభువా. మాకు క్షేమాన్ని కలుగు చేయండి అయ్యా, మాకు జ్ఞానాన్ని కలుగు చేయండి అయ్యా, మాకు నీతిని కలుగు చేయండి అయ్యా, మాకు ఆరోగ్యాన్ని కలుగు చేయండి అయ్యా, మాకు రక్షణను కలుగు చేయండి అయ్యా, మా ఒంటరితనములో మాకు తోడుగా ఉండండి ప్రభువా అని దేవదేవుని అడిగి పొందుకునే భాగ్యము దేవాతి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన యేసయ్యా, మీ ఘనమైన నామమును కొందనాలు ప్రభువా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. వందనాలు ప్రభువా. కూడి ఎనమ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి మీ వాక్యముతో మమ్మను బలపరచమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణాత మరణాత. దేవదేవుడే మనందరిని దీవించును గాక. ఆమేన్.